నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. సభ్య సమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన దిగారు. రాళ్ల దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడిలో పట్టణ సీఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న 6 ఏళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీఈటీ నాగరాజు లైంగిక దాడి చేశాడు. పాఠశాలలో జరిగిన ఘటన విషయం చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు భారీగా చేరుకున్నారు. దాంతో గొడవ పెద్దదిగా మారింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, ఇతర సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకొని మద్దతుగా నిలిచారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను బయటకు పంపించడానికి ప్రయత్నించగా విద్యార్థులు భయంతో వణికిపోయారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వరరావు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకొని పాఠశాలకు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు భారీగా పాఠశాలకు చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పాఠశాలకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ ఫోర్స్ పాఠశాలకు చేరుకుంది. పాఠశాలలో ఉద్రిక్త నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రూమ్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పాఠశాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులు ఎంత సముదాయించినా వినిపించుకోలేదు. దాంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో కామారెడ్డి పట్టణ సీఐ తలకు తీవ్ర గాయమైంది. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఒక ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయాలైన పోలీసు సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ పాఠశాలలో ఆందోళన దిగారు. ఆందోళన నేపథ్యంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ సింధు శర్మ పాఠశాలకు చేరుకొని పోలీసులతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. అత్యాచార యత్నానికి పాల్పడ్డ పీటీ నాగరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యాచార యత్నానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు రిమాండ్ తరలించామని చెప్పారు. విద్యా సంస్థల సమస్యలపై వందల ఫిర్యాదులు చేసినా డీఈఓ, ఎంఈఓ పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఉదయం నుంచి ఇంత ఆందోళన జరుగుతున్నా వారు ఇటువైపు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. దాంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన విరమించారు. We are all sorry for the pain. అంటే we are never ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి ఎవరికి తెలుసు మీకు చెప్పి చేస్తాడు రియల్లీ నేను గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి మనం మాట్లాడతారు. ఒకటి చిన్నారిపై అగాయిత్యానికి పాల్పడ్డ పీటీటీ క్వాలిఫికేషన్ లేదు, సీనియారిటీ లేదు. We want justice. ఆయన కాదు మన బాతో సునానా పైలా आवाज ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్న ప్రిన్సిపల్ ఫ్యామ్ సార్ నిన్న ఉండేటట్టుగా దానికి సంబంధించి 6 వెంటనే
మేడం మేడం ఒక్కమ్మా అక్కడ పీఈటీ కట్టు కేసు పెట్టు మేడం మేము 10 గంటల నుంచి ఉన్నాము. క్యారెక్టర్ లేకుండా తీసుకోవడం ఒకటి, వాటి పర్సనల్ దాంట్లో ఒక ఫేమస్ అనే ఉద్దేశంలో మేము ఈ గురువుగారిని నమ్మి పంపిస్తే పిల్లలు పర్సనల్ ప్లేస్ ఇచ్చడం పిల్లడం చెప్పడం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకటే బయట అంటే మనము విక్టిమ్ ఏజ్ 12 ఇయర్స్ కంటే తక్కువ మనం డీటెయిల్స్ అవన్నీ చెప్పకూడదు. ఏజ్ అంటే అవన్నీ అండర్ 12 ఇయర్స్ కాబట్టి మనము అండర్ 12 ఇయర్స్ బిఎన్ఎస్ కింద ఉన్న అతను కస్టడీలో ఉన్నప్పుడే అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే మనం ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ కూడా చేయించి ఇప్పుడు ఈ సెక్షన్ కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలు అట్లా కాదు, రిమైండర్ ఆఫ్ ద లైఫ్ ఆర్ డెత్ అట్లా కూడా ఉంది మనకి కొత్త సెక్షన్ కింద. సో మనం ఆల్రెడీ పాక్సో అండ్ బిఎన్ఎస్ కింద వెరీ స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ లా మనం అప్లై చేయడం జరిగింది. డిఎస్పీ గారు అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంటనే కస్టడీలో తీసుకున్నారు. మనము ఫార్మాలిటీస్ మెడికల్ అట్లాంటివి చేయించి మనము అతను మళ్ళీ బయటకి రాకుండా చూసుకుందాం. ట్రయల్ అదంతా కూడా అరెస్ట్ చేయాలి. మేనేజ్మెంట్ కూడా అరెస్ట్ చేయాలి మేడం. మార్నింగ్ 11 గంటల నుండి ఉన్నాం మేడం. మేము కంపల్సరీ లేడీస్ సపరేట్ ఉండాలి. ముఖ్యంగా ఇస్తే ఇప్పటి వరకు సార్ ఇంపేర్ స్టూడెంట్ ఉంది భారతీయ విద్యార్థి మొత్తం బీబీఎం అది 2 months బ్యాక్ మేడం. 2 months బ్యాక్ నేను కంప్లైంట్ చేస్తే ఎంఈఓ కానీ డిఓ కానీ వచ్చి విజిటేషన్ లేదు, ఏం లేదు. కలెక్టర్ కూడా వాళ్ళకందరికి పద్దులు పోతాయి కదా, ఎవరు రాడిడా ఒక్కో రోజు ఫీ కట్టే లేట్ అయితే కూడా ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా ఫోన్లో మెసేజ్లు పెడుతున్నారు. పంపించము స్కూల్ పిల్లల్ని బయట కూర్చోబెట్టడము, स्ट्रेंथ कम कर देना. डीओ कैसा परमिशन देता है? एक क्लास में 25 से 30 मेंबर्स, 45 से 50 मेंबर्स एक क्लास में.
कौन से सेक्शन में केस बुक करे थोड़ा ढक लो ना కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై ఆ స్కూల్కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఆ ఉపాధ్యాయుడిని ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతన్ని కఠినంగా శిక్షించాలా పోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక చిన్నారిపై 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరగడం అంటే ఈ దేశము సమాజం ఎటుపోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పర్యవేక్షణ ఎందుకు కరువైంది అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జీవదాన్ పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరవడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ను కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాలా, అంతేకాకుండా జీవదాన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠాలు చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చిన్నపిల్లల పట్ల ఆడపిల్లల పట్ల 6 ఏళ్ళు చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా జరుగుతున్న అఘాయిత్యాలపై, దాడులపై, లైంగిక దాడులపై, హింసలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 350 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చేస్తున్నారు. సెక్షన్ కరెక్ట్ ఉన్నదా? 354 అనేది ఉమెన్ అగెనిస్ట్ అఫెన్స్. అలాగే దాంట్లో పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయాలా, కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే నిందితుడు రిమాండ్ అయి బయటకు వచ్చిన తర్వాత విట్నెస్ వాళ్ళ విక్టిమ్ గార్లు పేరెంట్స్ని బెదిరించే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముట్టడించేందుకు యత్నం చేశారు. పలువురు ఆకతాయిలు రాళ్లతో దాడికి యత్నం చేయగా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. ఒక 6-year-old గర్ల్ వాళ్ళ మదర్ కంప్లైంట్ మేరకి మనము జీవదాన్ స్కూల్లో పనిచేసే మీద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో రేప్ ప్రొవిజన్స్ అండ్ పాక్సో చట్టంలో కూడా దిస్ ఇస్ సెక్షువల్ అసాల్ట్. బిఎన్ఎస్లో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విక్టిమ్ ఉంటే సపరేట్ ప్రొవిజన్ పనిష్మెంట్. పాక్సో చట్టం కింద బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇదొక సీరియస్ నేరం కావడం చేత ఎస్పీటీ ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా డిఎస్పీ కామారెడ్డి మనకి ఎవరైతే ఈ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ రెస్పాన్సిబుల్ అయిన అక్యూజ్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. మనం రిమాండ్కి పంపిస్తాము. అండ్ అతనికి ఎన్ష్యూర్ స్పీడీ ట్రయల్ అండ్ వెరీ ఎన్ష్యూర్ దట్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఈస్ గివెన్ టు దిస్ పర్సన్. ఇది ఒకటి. దీంతో పాటుగా ఇవాళ కొంతమంది పేరెంట్స్ అసోసియేషన్స్ అనొచ్చు, డిఫరెంట్ పేరెంట్స్ గ్రూప్స్ అండ్ స్టూడెంట్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ జీవదాన్ స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అండ్ ఈ నిన్న అంటే ఈ 2 days క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఒకటే కాకుండా వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ మీద ఒక సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. సో ఇవి వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే దీని మీద ఇంతకు ముందు కూడా మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకువెళ్ళాము, కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. అది ఫీకి సంబంధించి కావచ్చు, టైం కొంచెం లేట్గా వచ్చేది, యూనిఫామ్ రూమ్స్ and other issues pertaining to management of జీవదాన్ స్కూల్. సో వీటన్నిటి గురించి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చి అక్కడ ఈ పేరెంట్స్కి అండ్ స్టూడెంట్ యూనియన్స్ అండ్ అదర్ రిప్రజెంటేటివ్స్కి
చెప్పడం జరిగింది. ఒకటి, ఇన్వెస్టిగేషన్లో మనము ఎవరి పేరైతే రాశారో అక్యూజ్డ్ అతను ఒక్కడికే కాకుండా అతన్ని సెండింగ్ ఫర్ రిమాండ్ ఇమీడియట్లీ. అతను ఒక్కడికే కాకుండా స్కూల్ మేనేజ్మెంట్ వైపు నుంచి ఏదైనా నెగ్లిజెన్స్ ఉన్నా ఆర్ పాక్సో చట్టం కింద నెగ్లిజెన్సే కాదు, ఒక అఫెన్స్ అయిన తర్వాత అది తెలిసి కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసినా ఆర్ అది అయిందని తెలిసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకపోవడం కూడా పాక్సో చట్టం కింద నేరం. సో ఇలాగా మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్, కాంప్లిసిటీ ఆర్ నాట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ టు లా ఎన్ఫోర్స్మెంట్, ఇది ఏదున్నా కూడా వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అండ్ మేనేజ్మెంట్ మీద రేజ్ చేసిన ఇతర కంప్లైంట్స్ అండ్ అలిగేషన్స్ వాటికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. ఇంతకు ముందు ఇచ్చిన కంప్లైంట్స్కి అండ్ ఇప్పుడు ఇవాళ రేజ్ చేసిన ఇష్యూస్ అందరికీ పేరెంట్స్ తోటి డిఈఓ గారు, ఎంఓ గారు అందరూ సిట్ టుగెదర్ అండ్ లిస్ట్ అవుట్ ఆల్ ద గ్రీవెన్సెస్ దే హ్యావ్ అండ్ వాళ్ళకి ఎంక్వైరీలో భాగంగా అవన్నీ రిజాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. సార్ లాఠీ చార్జ్లో ఎంతమంది పోలీసులు గాయపడారు? సో అక్కడ గీతాన్ స్కూల్ దగ్గర తోపులాటలో 2 పోలీస్ పర్సనల్ ఆర్ ఇంజూర్డ్. అండ్ మీరు డిఓ గారి రెస్పాన్సిబిలిటీ అడిగారు. మనం ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం ఇచ్చిన పిటిషన్ మీద ఉంది. అందులో మనం సెక్షువల్ అసాల్ట్ దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా వీ విల్ డెఫినెట్లీ ఎంక్వైర్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ నెగ్లిజెన్స్, కాంప్లిసిటీ ఆర్ ట్రైంగ్ టు కవర్ అప్ బై నాట్ రిపోర్టింగ్ టు లా ఎన్ఫోర్స్మెంట్. పాత కంప్లైంట్స్ కొన్ని ఇచ్చున్నాము, వాటి మీద ఎంక్వైరీ జరగలేదని చెప్పారు. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాట్ ఎవర్ యాక్షన్ అక్యూజ్డ్ అవుట్ స్టాండింగ్ ఉన్నట్టు ఏమైనా స్పెషల్ బృందాలు ఏమైనా ఏర్పాటు చేశారా మేడం? అక్యూజ్ కస్టడీలో ఉన్నారని రిమాండ్ మేడం ఎంతమంది సివిలియన్స్ కు గాయాలు పడింది? మహిళా ఉపాధ్యాయుల మీద కూడా అలాంటివి జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల పైనే కాకుండా మహిళా ఉపాధ్యాయుల పైన ఇప్పుడు మనకి వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ అయితే ఈ అమ్మాయికి సంబంధించింది. మై రిక్వెస్ట్ ఈస్ ఎవరు ఇప్పుడు పాక్సో చట్టం హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదోళ్ల గూడు కొలుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గరీబులకు ఒక న్యాయం, సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. పేదోళ్ల ఇళ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు, వారికి అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని దోచుకుంటుందన్నారు. మాదాపూర్లో తిరుపతి రెడ్డి కమిషన్ల దుకాణం తెరిచిందని షేర్లింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పిందని తెలిపారు. హైదరాబాద్లో కాంగ్రెస్ కు ఓటు వేయలేదని రేవంత్ ప్రజలపై పగబట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఒక కథ చెప్తా మీకు. ఒక రోజు ఆదిలాబాద్ కి సంబంధించి ఒక మన నాయకురాలు, ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక 4-5 నెలల కింద నా దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చి, అన్నా జర మీరు అర్జెంటుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది. ఎందుకమ్మా అన్న, మావాడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా, ఆడ ఈ జిహెచ్ఎంసీలో చాపుతురట, ఎమ్మెల్యే చెప్తే ఇంటరట, జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది. నేను ఫోన్ చేసిన, అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే. ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండు ఎరికైనా, సార్ జిహెచ్ఎంసీలు కాదు, పాడు కాదు, అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో. ఒక్కొక్క స్లాబ్కు అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి సార్. ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్. జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి, ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము, లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్. ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పిండు, నాకు ఎవడో కాదు. చెప్తే నిజమా అని నేనన్నా. అవును సార్ నిజం సార్, మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది, ఆయన్నే నడిపిస్తున్నాడు, మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో 200 మంది కనబడతారు సార్ అన్నాడు. నేను అడిగిన, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీ, మంత్రి, వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా. ఇక అట్లా నడుస్తుంది సార్, ఏం చేయాలి, మొత్తం చిట్టినాయుడు వాళ్ళ 7 అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిండు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా
ఒకే కార్డు అందించాలని భావిస్తోంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యునికి హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛత సహిత సేవా కార్యక్రమం కింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా బాలికల విద్యాలయాలలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం కేజీబీవీలో విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ తిలకించి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా చదువు సాగించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలు విస్తృతపరచాలన్నారు. రోగులతో ముచ్చటిస్తూ ప్రాథమిక కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. ఆసుపత్రిలో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. అనంతరం రాజంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, ధరణి వివరాలు, మండలంలోని విస్తీర్ణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8000600330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొనాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పరిసరాలు పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేర్చినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించడంతో పాటు సీఎం పలు సూచనలు చేశారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికీ రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణ ప్రారంభించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గ్రామాలలో సరఫరా చేస్తున్న మంచినీరు చాలా చోట్ల కలుషితమై వస్తోంది. నల్లాలో వస్తున్న నీటిలో మురుగు కలుస్తోందని జనం రోజు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో కలుషిత నీటి సమస్య తీరడం లేదు. కనీసం ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాలపై కూడా ఫోకస్ లేదు. వాటర్ ట్యాంకుల్లో నీరు సురక్షితమేనా అంటే ఈ వీడియో చూస్తే లేదనే చెప్పవచ్చు. ఒక పక్క స్థానికంగా ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం, గ్రామ పంచాయతీలో నిధుల కరువుతో ప్రజలు కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. రుద్రే మండలంలోని పలు గ్రామాలలో ఉండే వాటర్ ట్యాంకుల నుంచి ఇళ్లలోకి సరఫరా అయ్యే నీరు సురక్షితమేనా, వాటి నిర్వహణ సరిగ్గానే ఉందా అనే చర్చ మొదలైంది. ఇటీవల మండలంలోని అంబం గ్రామంలో పలు కాలనీలకు తాగునీటిని సరఫరా చేసే పాత వాటర్ ట్యాంకులోని నీళ్లు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. స్థానికంగా ట్యాంకుల నిర్వహణ సరిగా ఉందా అంటే లేదని చెప్పవచ్చు. మిషన్ భగీరథ ట్యాంకుల పరిస్థితి కాస్త సక్రమంగానే ఉన్నా కొన్ని పాత ట్యాంకుల నిర్మాణం అధ్వానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అన్ని ట్యాంకులకు మూతలు ఉన్నప్పటికీ వాటి పరిసర శుభ్రత మాత్రం గ్రామ పంచాయతీలు విస్మరిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గ్రామంలో అక్కడక్కడ లీకేజీల కారణంగా నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత ట్యాంకులను శుభ్రం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.